సో పెళ్ళంటే నూరేళ్ల పంట అనేది ఒరిజినల్ అక్కడ స్టార్ట్ అయితే ఇప్పుడు ఏంటి పెళ్లి వ్యవస్థ ఇప్పుడు ఏంటి మీ ఉద్దేశంలో? ఇప్పుడు మనం ఎన్నో వేదికల మీద చెప్పినట్టు ఇండియాలో పెళ్ళి అనేది ఫెయిల్ అయిపోయింది ఆల్రెడీ ఇది. ఎందుకంటే పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అనేది ఒకప్పుడు నానుడి, పెళ్ళి అంటే నూరేళ్ళ మంట అనేది ఇప్పుడు నానుడి అన్నట్టు. ఎప్పటికీ మంట ఎప్పటికీ మంట అనేది ఇప్పుడు అది ఇప్పుడున్న నానుడి అది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు చాలాసార్లు అంటే పెళ్ళి అయిన వాళ్ళు చెప్తారు పెళ్ళి చేసుకోవద్దు అని. చేసుకునేవాడేమో నా ఒక్కడికే జరగదు, నాకు బాగానే ఉంటుంది అంటే నాకు అని వాడు అనుకుని దిగుతాడు. ఇవి రీసెంట్గా నాకు తెలిసిన ఆఫీస్లో పనిచేసే అతను ఒక కోవిడ్ అనౌన్స్ చేసేదానికి 20 రోజుల ముందు పెళ్లి చేసుకున్నాడు. వారం రోజుల్లో స్టార్టెడ్ కంప్లైనింగ్. వచ్చేసరికి కోవిడ్ టైంలో చాలా ఏంటి దేవుడు నా మాట నాకు వరం ఇచ్చి కోవిడ్ తెచ్చాడండి, ఇప్పుడు అమ్మాయి అక్కడే ఉండిపోయింది, నేను ఇక్కడ ఉన్నా అంటున్నాడు. అంటే కోవిడ్ని ప్రేమించడం ఆడ ఒక్కడే చూశాను. అంటే మీరు హేట్రెడ్, ఒక డిస్ఇంట్రెస్ట్ అనొచ్చు, లేకపోతే హేట్రెడ్ అనొచ్చు, ఒక ఇరిటేషన్ అనొచ్చు. ఇప్పుడు నాకు కూడా నాకు పెళ్ళి అయినప్పుడు నేను ఇంటికి వెళ్తూ ఉంటే కారు మా కాలనీలోకి ఒక టర్నింగ్ తీసుకున్నప్పటి నుంచి నా మైండ్లో ఒక హారర్ మ్యూజిక్ వస్తుంది. అంటే నాకు అర్థమైందంటే 2 people లివింగ్ అండర్ ద సేమ్ రూఫ్, ఎవరైనా వచ్చేది ఒక పర్టిక్యులర్ స్టేజ్లో ఫెమిలియారీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అనే దాంట్లో వస్తుంది. సో నా క్వశ్చన్ యాజ్ అన్ అడ్వకేట్, అంటే ఇప్పుడున్న వాట్ ఎవర్ మీన్స్, అంటే పొరపాటు అయిపోయింది చేసుకుని విడిపోవాలి అనే దానికి ఉన్న కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఆ కాంప్లికేషన్స్ ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఎవరు తీసుకోరు, ఆబ్వియస్లీ యూ విల్ నో దోస్ కేసెస్, యూనో. సో రిమార్కబుల్ డిఫరెన్సెస్ ఏమి వచ్చినాయి ఈ మధ్యన లాలో చేంజ్ అయ్యి, అంటే కోర్ట్స్ కూడా అర్థమవుతుంది కదా సిచ్యువేషన్ ఇప్పుడు ఎంత ఎక్కువ అయిపోతుంది, ఇన్ని కేసులు వస్తూ ఉంటే దే విల్ ఆల్సో నో దెర్ ఇస్ అ ఫండమెంటల్ ఫ్లా సమ్వేర్. రిమార్కబుల్ చేంజెస్ అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు జనరల్గా ఇప్పుడైనా కాదు, ఇప్పుడు కూడా ఒక చెట్టు కింద ఉండలేరు. కరెక్ట్. ఎప్పుడు ఉండలేరు ఇద్దరు వ్యక్తులు, అన్లెస్ అంటే అందులో ఎవరైనా ఒకళ్ళు లొంగిపోతుంది తప్ప, కంప్లీట్గా ఒకరికి లొంగిపోతుంది తప్ప, కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోతుంది తప్ప ఉండలేరు. లేదా అదర్ అవగేషన్ చూడాలి, అదర్ అవగేషన్, ఇది పిల్లలు వాళ్ళ కెరియర్ వాళ్ళు ఏదో దగ్గర లొంగిపోతారు కంపల్సరీ. సో మనకు పూర్వకాలంలో ఏంటంటే కంప్లీట్ కాంప్రమైజ్, సొసైటీ అంటే భయము, ఒక కాంప్రమైజ్, తర్వాత పక్కింటోళ్ళు ఏమనుకుంటారో ఎదురుంటోళ్ళు ఏమనుకుంటారో భయంతోనే చాలా మంది బతికిపోయారు అప్పుడు. ఇప్పుడున్నంత లిబర్టీ అప్పుడు అంటే అప్పుడు మీరు చాలా అంటే సహించేవారు, అంతే సహించేవారు, వేరే దారి లేక. ఒకటి సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఏంటంటే జనరల్గా మనం ఎప్పుడైనా కూడా మనిషి సంఘజీవి అంటాం మనం. ఇప్పుడు మనిషి సంఘజీవి నుంచి సింగిల్ జీవికి వచ్చేసిండు అన్నట్టు. అంటే ఇక ప్రపంచంతో సంబంధం లేదు, ఇంకా ఎవరు ఏమైనా అనుకోని మాకు సంబంధం లేదు, నా కంఫర్ట్ నేను నా సౌకర్యమే పరిస్థితికి వచ్చేసారు. సో అట్లాంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక దగ్గర ఇద్దరు ఉండలేకపోతున్నారు. దాని నుంచే మనకి డైవర్స్ రేషియో చాలా పెరిగిపోయింది. ఇంతకుముందు ఏంటంటే మన సమాజంలో పెద్దరికము, పెద్ద మనుషులు, పంచాయతీ, కలిసి ఉండాలి, పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే లేడీస్కి అప్పుడు ఎంత ఇన్కమ్ జనరేషన్ లేదు, అప్పుడు లేడీస్ అంత వర్కింగ్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఎర్నింగ్ కెపాసిటీ వచ్చింది కాబట్టి బేసిక్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. పిల్లలు ఉన్నా కూడా హస్బెండ్ లేకపోయినా పర్లేదు అనే స్థాయికి వచ్చేసారు. మేము సాదుకోగలుగుతాను, నాకు ఉంది అని చెప్పి దానికి వచ్చేసారు.